మొన్నటి రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక విషయాలు చర్చకొచ్చాయి. చర్చకొచ్చినటువంటి విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తున్నాయి. కాబట్టి దాని మీద మీరు మంత్రులు ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల మీడియా సమావేశంలో వాటి మీద స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ప్రజలకు అనుమానాలు ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి దాని మీద నిన్న నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వచ్చు. ఎప్పుడన్నా కాస్త స్థాయి, స్తోమత, శక్తి కలిగినటువంటి వాడి మీద ఇప్పించుంటే బాగుండేది. ఆ పీసోడు సోమిరెడ్డి చేత ఈరోజు దాని మీద వివరణ పేరిట వివరణ ఏమీ లేదు, కానీ ఆయన కేవలం నన్ను విమర్శించడానికి నా మీద రకరకాలైనటువంటి వాగ్బాణాలు ప్రదర్శించిపోయాడు. ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్. నాకేమనిపించిందంటే ఐటమ్ సాంగ్కి ఈరోజు జ్యోతిలక్ష్మిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయించినట్టుగా ఈయన్ని తీసుకొచ్చి పీస్ ఆయన ఏందో వెరీ అన్ఫార్చునేట్ అనేది తప్ప ఇంకేం అర్థం కాలేదు నాకు. చూసా, ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటాడు. ఏంటి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి మాట్లాడినటువంటి మాటలు అన్ఫార్చునేటా, లేదా అసలు ముఖ్యమంత్రులు కలవడమే అన్ఫార్చునేటా? ఏది అన్ఫార్చునేట్ అని చెప్పండి. ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాడు ఆయన. ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఏంటి? నేను అడిగింది, నిన్న ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చే పోలవరాన్ని గురించి వచ్చింది. పోలవరంలో ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి ఈనాడుతో సహా అన్ని పేపర్లో వచ్చాయి. మీరు దానికి సమాధానం చెప్పాల్సింది, దానికి ఒప్పుకున్నారా లేదా ఒప్పుకోవడానికి మీరు కమిటీ వేశారా, సూత్రప్రాయంగా అంగీకరించారా? దాని మీద ఒకవేళ మీరు పోలవరానికి సంబంధించి ఈరోజు పోలవరం పురోగతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలవరం పురోగతిలో మేము ముందుకు వెళదాము, చర్చల్లో మరింతగా ప్రగతి సాధిద్దాము, ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిద్దాము అని చెప్పి పోయినటువంటి మీరు ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలను వెనక్కి రావాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తెచ్చిన వెంటనే మీరు మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి నడుస్తున్నామా అనేటువంటిది తెలియకుండా మీరు ఇటువంటి డిమాండ్లు తెస్తారా అని చెప్పాల్సింది పోయి, లేదు ఇటువంటివి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు, జరిగినటువంటి వాటి గురించి మరలా ఈరోజు మాట్లాడుతున్నారు అనేటువంటి దాని గురించి కాస్త గట్టిగానే మీరు హెచ్చరించాల్సింది పోయి, మేము అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో ఒక కమిటీ, వీళ్ళిద్దరి వల్ల కాకపోతే ముఖ్యమంత్రులతో ఒక కమిటీ అని చెప్పి మీరు చెప్పారు. దాని అర్థమైంది, మా అనుమానం ఏంది, ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఏంది, మీరు నిజంగానే ఆ ప్రతిపాదనకి సిద్ధపడ్డారా, ఆ ప్రతిపాదనకి మీరు అంగీకరించారా, లేదా అంగీకరించబోతున్నారా, లేదా ఆ ప్రతిపాదనని మీరు పెండింగ్లో ఉంచారా, ఆ ప్రతిపాదన తోసిపుచ్చారా? అంతే కదా. దాని మీద స్పష్టత ఇవ్వమంటే దాని మీద స్పష్టత ఇవ్వకుండా మేము అడిగినటువంటి వాటికి ఎవడో ఒకటి క్యాబరీ డాన్సర్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించడం తప్ప మేము అడిగినటువంటి దాంట్లో ఏదన్నా తప్పుందా? మిమ్మల్ని అడిగింది ఏంది? మేము అయ్యా ఇదిగో పోలవరానికి సంబంధించి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో చర్చలు పురోగతి సాధించడానికి వెళ్ళారా, తిరోగమనం దిశగా చర్చలను తీసుకువెళ్ళడానికి మీరు వెళ్ళారా? అయిపోయినటువంటివి, పరిష్కారం అయిపోయినటువంటి వాటిని పక్కన పెట్టి పరిష్కారంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడతామని మీరు వెళ్ళి పరిష్కారమైనటువంటి అంశాలను మరలా తవ్వి వాటిని వెనక్కి తీసి మేము వాటి గురించి మాట్లాడతాము అని చెప్పి నిన్న ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని మేము అడిగాం. దాంతోపాటు 2-3 విషయాలు పత్రికల్లో వచ్చే మీడియాలో, ఒకటి టీటీడీకి సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడిగారని, పోర్టులకు సంబంధించి తీర ప్రాంతంలో మాకు వాటా ఇవ్వమని అడిగారని ఇవి అడిగారని వస్తే దానికి చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి, ఇవి కూడా మీరు వినొచ్చారా, ఇవి కూడా మీరు ఉన్నటువంటి అజెండాలో చేర్చారా, రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మంత్రుల అజెండాలో చేరుస్తారా? అది దానికి ఇతిమిత్తంగా లేదు, అటువంటివి ఏమీ మా అజెండాలో లేవు, మేము వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, టీటీడీని గురించి వాళ్ళు అడగలేదు, లేదు అడిగారు మేము ఒప్పుకోలేదు, పోలవరం ముంపు మండలాల సమస్య వచ్చింది మేము దాని గురించి మాట్లాడటం లేదు,
లేదు అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటాలు వచ్చాయి, వాటిని మేము తిరస్కరించాము, లేదా వాటిని మేము మాట్లాడుతున్నాము, వాటి గురించి మాట్లాడతాము, దానివల్ల జరిగే నష్టం ఏంది కష్టమైంది అనేటువంటిది ఏదో ఒకటి మీరు చెప్పకుండా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని తిట్టించడం అనేటువంటిది, ఆ తిట్టినటువంటి వాడు నన్ను వ్యక్తిగతంగా తిట్టిపోయాడు తప్ప ఈ విషయాల గురించి ఏది మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మరలా ఇంకొకసారి అడుగుతున్నాం, అయ్యా మీ నిర్వాహకం వల్ల 100కి 100 పాళ్ళు ఓటుకు కేట్లు కేసులో మరలా చెప్తున్నాం, ఓటుకు కేట్లు కేసులో తమరు చేసినటువంటి నిర్వాహకం వల్ల, చంద్రబాబు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. షెడ్యూల్ 9, 10లో ఉండాల్సినటువంటి దాదాపు 1,50,000 కోట్ల విలువైనటువంటి భవనాలను ఈరోజు మనం కోల్పోయాం. నిన్నటి దాంట్లో వీళ్ళే చెప్పారు ఏమని, మేము భవనాలు ఇవ్వం, మీకు కావాలంటే స్థలం ఇస్తామని. అక్కడ స్థలం తీసుకుని నువ్వేం చేస్తావు, ఇల్లు కట్టుకుంటాడా చంద్రబాబు ఇంకొక ఇల్లు, లేదా కొడుకు ఒక ఇల్లు మనవాడికి ఒక ఇల్లు కట్టించడానికి ఏమన్నా స్థలాలు సేకరిస్తావా? దేనికోసం మీరు వెళ్ళారు, మీకున్నటువంటి అజెండా ఏంది, మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంది, మీ వల్ల జరిగినటువంటి నష్టం ఏంది, ఆ నష్టాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారు అని చెప్పని దాని మీద మేము నిన్న మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి రకరకాలైనటువంటి మాటలు. అంటే మీ మనసులో ఒకటి ఉంది, దాని నుంచి సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు డైవర్ట్ చేయబాకండి, డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురాబాకండి. తీసుకొస్తే ఏమవుతుందంటే మీరు అప్రతిష్ట పాలవుతారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ముఖ్యమంత్రుల సమావేశం అంటేనే ఒక ఫార్స్గా జోక్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ మీద వచ్చినటువంటి ఏ ఒక్క అంశం మీదైనా సరే మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేది కాకుండా, తర్వాత 2 మంత్రులకు సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ జరిగింది, మీడియా సమావేశం జరిగింది, దానిలో విషయాలు వచ్చాయి. ఈ విధంగా వాళ్ళు అడిగారు, మేము కాదన్నామని ఆంధ్ర మంత్రులు చెప్పలేదు, లేదు మేము అడిగాం వాళ్ళు దీని మీద ఏం వివరణ ఇచ్చారని చెప్పి తెలంగాణ మంత్రులు చెప్పలేదు. ఎందువల్ల ఒక పత్రికలో, ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ పోలవరం విషయాన్ని మీరు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఇది అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. దాని మీద మాట్లాడమంటే ఎవడో ఒకడు పీసోడిని తీసుకొచ్చి నన్ను తిట్టించడం కాదు కదా, నేను కాదు కదా మాట్లాడింది. అక్కడ మీరు మాట్లాడి వచ్చినటువంటి విషయాన్ని బయటికి చెప్పాం. అదేమంటే సాక్షి పేపర్ అంటాడు, సాక్షి పేపర్కి దీనికి సంబంధం ఉంది. అదేమంటే రామోజీరావు చాలా మహానుభావుడు అంటాడు. 2 ముఖ్యమంత్రులకి రామోజీరావుకి సంబంధం, రామోజీరావు మంచివాడే, రామోజీరావు చంక నువ్వు నాకితా మాకేమన్నా అభ్యంతరం అని చెప్పలే నేను. రామోజీరావు చంక నేను నాకతానయ్యా అంటే, అయ్యా నువ్వు నాకడానికి అభ్యంతరం అంటే నేను నాకతాను, రామోజీరావు చంక అంటే మీరు అభ్యంతరం చెప్పడానికని మీరు మమ్మల్ని అడగాలి. నువ్వు రామోజీరావు చంక నాకినా, రామోజీరావు కొడుకు కిరణ్ చంక నాకినా మాకు వచ్చినటువంటి నష్టం ఏమి లే. నువ్వు ఈనాడు పత్రిక ఇలాంటిది, సాక్షి పత్రిక అలాంటిదని కాదు చెప్పాల్సింది. జరిగినటువంటి విషయాల మీద నీ వివరణ ఏంది అనేటువంటిది అని చెప్తే బాగుండేది. లేదు వాటిని ఖండిస్తాడు అనుకుంటే, ఇదిగో ఇది కాబట్టి ఇది నేను ఖండిస్తున్నా, ఇది జరగలేదు, మేము పోలవరం గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్పేటువంటి స్థాయి, శక్తి, స్తోమత నీకు లేకపోయా.